ఒక సినిమా విజయవంతం అవ్వాలంటే దానికి అనేక విషయాలు సరిగ్గా ఉండాలి. ఎక్కడ తేడా కొట్టినా కూడా అది పూర్తి సినిమాపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అలాగే టాలీవుడ్లో వచ్చిన కొన్ని సినిమాలు చిన్న కారణంతోనే విజయం సాధించిన అలాంటి చిన్న కారణంతోనే పరాజయం కూడా చవిచూశాయి. అలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మరి ఆ మిస్టేక్స్ ఏంటి, ఆ సినిమాలు ఏంటి, ఎందువల్ల ఆ సినిమాలు పరాజయం పాలయ్యాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు ప్రభాస్ హీరోగా నటించిన రెబల్ సినిమా గురించి తీసుకుంటే ఈ చిత్రం చాలా బాగుంటుంది, అయినా కూడా పరాజయం పొందింది. అందుకు ముఖ్య కారణం ఈ సినిమాలో నటించిన హీరోయిన్ తమన్నా అని చాలా మంది అంటూ ఉంటారు. చివరి వరకు ఈ సినిమా చాలా బాగానే ఉంటుంది. అయితే క్లైమాక్స్ లో తమన్నా చేసిన ఓవర్ యాక్షన్ కారణంగానే ఈ చిత్రం పూర్తిగా తేడా కొట్టింది. ఈ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే రెబల్ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధించి ఉండేది. ఇక హిట్టు సినిమా విషయానికి వస్తే ఇది ఓ మోస్తరుగా విజయాన్ని అయితే సాధించింది, కానీ అంత పెద్ద హిట్ అయితే కాదు. అందుకు గల కారణం ఈ సినిమాలో విలన్ గా తీసుకున్న సుహాస్ అని చెప్పక తప్పదు. ఇందులో విలన్ గా సుహాస్ కాకుండా మరి ఎవరు నటించినా కూడా హిట్టు ఖచ్చితంగా పెద్ద విజయం సాధించేది. అందరికీ తెలిసిన మొహమే కాబట్టి అంతకు ముందే హీరోగా నటించిన సుహాస్ సినిమాలలో ఉండడంతో అతడే విలన్ అని అందరూ ముందుగానే గెస్ చేశారు. దాంతో ఈ సినిమా అనుకున్నంత బాగా ఆడలేదు. ఇక విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా కూడా ఖచ్చితంగా చిన్న మార్పు చేసి ఉంటే పెద్ద విజయాన్ని అందుకునేది. పాన్ ఇండియా స్థాయిలో తీసిన ఈ సినిమా విజయ్ కెరియర్ లోనే పెద్ద హిట్ అవుతుంది అని అందరూ భావించారు. కానీ ఈ సినిమా మొదట భాగమంతా బాగానే ఉంటుంది, కానీ చివరికి క్లైమాక్స్ కి వచ్చేసరికి కాస్త పొడిగా మారిపోయింది. అందువల్ల ఈ సినిమా సరిగ్గా ఆడలేదు. క్లైమాక్స్ లో మంచి ఎపిసోడ్ ఉంటే ఖచ్చితంగా పెద్ద విజయం సాధించి ఉండేది.